మసీద్ నుంచి రూపాయి తేలేని చవట ప్రభుత్వాలు, చర్చి నుంచి రూపాయి తేలేని దగుల్బాజీ ప్రభుత్వాలు గుళ్ళో డబ్బులు ఎత్తుకోరు. మళ్ళీ మనకి దానికి తోడు టిక్కెట్లు అని ఒక వ్యవస్థ. మన దేశంలో మన దేవుణ్ణి హిందూ మెజారిటీ పీపుల్ దర్శించుకోవడం డబ్బులు ఇవ్వాలి. పోనీ డబ్బులతో ఏమైనా పుణ్యకార్యాలు జరుగుతాయా? పాస్టర్లకు జీతాలు ఇచ్చే పోరంబోకొకడు, ముల్లాలకు జీతాలు ఇచ్చే మొల్ల పని ఏమన్నా నాకు తెలియగలుగుతాను. చర్చి మీద మసీదు మీద గవర్నమెంట్కి ఏమన్నా పెత్తనం ఉందా? లేదుగా. మన దేవాలయాలు ఎంతో మందిని పోషిస్తూ ఉన్నాయి. అప్పుడు ఇప్పుడు అది చిన్న మార్పు ఏమిటంటే, అప్పుడు దేవాలయాలకి రాజులు పొలాలు ఇచ్చేవారు, మాన్యాలు ఇచ్చేవారు, మనులు ఇచ్చేవారు, ధనం ఇచ్చేవారు. దౌర్భాగ్యం ఏంటంటే ఇప్పుడు పేద రాజులు కాబట్టి, మన గుళ్ళో అంచి దొంగ రాజులు కాబట్టి గుళ్ళో డబ్బులు ఎత్తుపోతుంటారు.